గురుస్వామికి ఉండవలసిన ఇక్కడ ఇది ఒకటి ఉంది. గురుస్వామి బంగారు స్వామి. మరి గురుస్వామికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎలా ఉండాలి? ఆయన మినిమం ఒక 18 సార్లు శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. తన శిష్యుల్ని శబరిమలకి క్షేమంగా తీసుకొచ్చేవారుగా ఉండాలి. మాలాధారణ మంత్రం తెలిసి ఉండాలి. మాలా విసర్జన మంత్రం తెలిసి ఉండాలి. ఇరుముడి కట్టేటప్పుడు మంత్రం తెలిసి ఉండాలి. గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం తెలిసి ఉండాలి. 108 శరణఘోష కంఠాపదంగా తెలిసి ఉండాలి. అయ్యప్ప స్వామి వారి నమస్కార శ్లోకంలో 18 శ్లోకాలు తెలిసి ఉండాలి. మేము చదువుకోలేదండి అంటే వినండి సార్. ఒకే శ్లోకాన్ని ఎన్ని లేవు ఈరోజు మాధ్యమాలు, యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. వినండి, ఒకటే శ్లోకాన్ని 100 సార్లు వినండి. 101వ మీకు వచ్చేస్తుంది. నాకు రాదు అని చెప్పకండి, వచ్చే తీరాలి. ఒకవేళ మాకు ఎన్నిసార్లు విన్నా మాకు రాదని అన్నప్పుడు మీలో ఒక యూత్, ఒక పిల్లవాడు ఎవరో ఉంటాడు కదా ఇవన్నీ చదివేవాడిని, వాడిని ముందర పెట్టి అన్నీ చదవండి. మీరు సీనియర్ స్వామిగా ఉండండి, అతని చేత నేర్చుకోండి. రావాల్సిందే, సబ్జెక్ట్ రావాల్సిందే. నాకు తెలియదు అంటే మీరు గురుస్వామి కాదు, సీనియర్ స్వామి. గురుస్వామి అంటే అర్హతలు కావాల్సిందే. శరణమయ్యప్ప.